Another important question, reduction formula, integral cos power n dx. So let it be take given in is equal to integral cos power n dx. So right, next in is equal to integral cos power n minus 1 into x into cos power 1x dx అని రాస్తాం. ఫస్ట్ ఫంక్షన్ ని u అనుకుంటే సెకండ్ ఫంక్షన్ ని v అనుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? టూ ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ u into v dx is equal to u integral v dx minus integral d by dx of u integral v dx మొత్తానికి హోల్ dx. u అంటే ఫస్ట్ ఫంక్షన్, v అంటే సెకండ్ ఫంక్షన్. ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మొత్తం కూడా సాల్వ్ చేస్తే వస్తాం. రైట్, in is equal to cos power n minus 1 into x. This is u integral v cos power 1x అన్న cos x dx అన్న ఒకటే minus integral d by dx of what is u cos power n minus 1 into x. ఇక్కడ నుంచి బ్రాకెట్ పెట్టేసుకోవాలి. బ్రాకెట్ పెట్టుకొని ఇంటిగ్రల్ బ్రాకెట్ ఇంటిగ్రల్ cos x dx మొత్తానికి dx. ఏం లేదు, ఈ ఫార్ములా అప్లై చేసి u v ఏంటో రాశాను. ఇక్కడ మీకు cos power n minus 1 into x ఇంటిగ్రల్ cos x sin x ప్లస్ c, కానీ ఇక్కడ ప్లస్ c రాయకూడదు, ఎండ్ ఆఫ్ ది సిరీస్ లో రాయాలి. మైనస్ ఇంటిగ్రల్ ఇక్కడ చూడండి d by dx of x power n is equal to n into x power n minus 1. This is a formula of derivative, applying derivative. So derivative of d by dx of x power n is equal to n into x power n minus 1. You know that formula. So ఇక్కడ x అంటే ఏంటంటే ఈ మొత్తం cos x ని x అనుకోవాలి. d by dx of cos power n minus 1 into x. సో ఈ మొత్తాన్ని x అనుకుంటే ఏమవుద్ది, పవర్ లో ఉండేది n minus 1 cos power n minus 1 లోంచి మళ్ళీ -1 తగ్గుతుంది, -1 into x. ఎప్పుడైతే మనం ఇక్కడ లోపల ఉండేదాన్ని మొత్తాన్ని x అనుకున్నామో ఒకసారి డెరివేట్ చేసిన తర్వాత ఆ లోపల ఉన్న అనుకున్న ఫంక్షన్ కి మళ్ళీ డెరివేట్ చేయాలి. d by dx of cos x, మనం ఇది కదా x అనుకున్నాం, cos x. సో లైక్ ఫైనల్ ఆన్సర్ n minus 1 into cos power n minus 2 into x d by dx of cos x minus sin x. ఈ మొత్తాన్ని ఇక్కడ రిప్లేస్ చేయొచ్చు మనం. చూడండి ఈ మొత్తం టర్మ్ ఇదే కదా, ఎంత టర్మ్ ఇక్కడ రిప్లేస్ చేస్తుంది, మొత్తం టర్మ్ ప్లేస్ అంటే ఏం రాయొచ్చు, n minus 1 cos power n minus 2 into x minus of sin x ఇంటిగ్రల్ cos x వాల్యూ sin x, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మల్టిప్లై బై dx. నెక్స్ట్ స్టెప్, ఫర్ ద స్టెప్ cos power n minus 1 into x into sin x మైనస్ ఈ మైనస్ ని బయట తీసుకురండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 1 is also constant, integral cos power n minus 2 into x sin x into sin x sin square x dx. ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లై బై dx. నెక్స్ట్ స్టెప్ లో మనం ఈ cos sin square x ని 1 minus cos square x గా రాస్తాం. -1 into x into sin x ప్లస్ n minus 1 ఇంటిగ్రల్ cos power n minus 2 into x. ఈ sin square x ని బై ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ యూజ్ చేసి 1 minus cos square x అని రాస్తాం, ఎందుకంటే ఇక్కడ కాస్ ఉంది కదా, ఇంటూ dx అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. నెక్స్ట్ స్టెప్ లో cos power n minus 1 into x into sin x ప్లస్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఒకటి చూడండి, ఈ మొత్తం టర్మ్ మల్టిప్లై బై 1 with the corresponding dx also multiply, and this total term multiply by cos square x corresponding dx also. ఒకసారి రాద్దాం చూడండి మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది. n minus 1 ఇంటిగ్రల్ cos power n minus 2 x into 1 మల్టిప్లై చేసాం కాబట్టి అదే వస్తుంది విత్ కరస్పాండింగ్ టర్మ్ dx ప్లస్ ఇంటూ మైనస్ n minus 1 ఇంటిగ్రల్ దిస్ టర్మ్ ఇంటూ దిస్ టర్మ్ cos power n minus 2 x into cos square x with the corresponding term dx. Next step, cos power n minus 1 into x sin x plus n minus 1 ఇంటిగ్రల్ ఇది అలాగే రాస్తున్నాను, cos power n minus 2 into x dx minus n minus 1. ఇక్కడ బేసెస్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. ఈ మొత్తం టర్మ్
కాస్ పవర్ ఇంటిగ్రల్ కాస్ పవర్ nx dx గా అవుద్ది. ఎలా అయింది అది? కాస్ పవర్ n-2 ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్. బేసెస్ ఈక్వల్ కదా, పవర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే కాస్ పవర్ n-2 ప్లస్ 2 ఎక్స్ అని రాయొచ్చు. ఈ రెండు క్యాన్సిల్ పోతే ఏమొస్తుంది లాస్ట్ లో? కాస్ పవర్ nx. ఇలా రాస్తాను. నెక్స్ట్ స్టెప్ లో సో కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఈ మొత్తాన్ని in-2 అని రాసుకోవచ్చు. సో చూడండి, మనం ఇచ్చిన దాన్ని కాస్ పవర్ లో n ఉంటే in అని రాసుకున్నాం, పవర్ లో n-2 అంటే in-2, పవర్ లో ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్ i కింద రాస్తాం. సో దీని మొత్తాన్ని in-2 అని రాస్తాం, n-1. సో ఈ మొత్తాన్ని i అని రాసుకోవచ్చు. ఇక్కడ in అనే ఈ in అనే టర్మ్ అలాగే వస్తాం, మనం రిప్రజెంట్ చేసాం కదా. ఈ టర్మ్ ఈ లాస్ట్ టర్మ్ ఒక దగ్గర రాసుకోవాలి. టేక్ మైనస్ దిస్ సైడ్ in, ఆ మైనస్ ఇలా వచ్చింది కాబట్టి ప్లస్ n-1 ఇంటూ in ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 in-2. ఈ రెండు టర్మ్స్ లోంచి in కామన్ తీయండి. n-1 ఇంటూ 1 అంటే రాయన అవసరం లేదు కాబట్టి అలాగే రాసేసాం. కాస్ పవర్ n-1 ఇంటూ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 in-2. ఈ -1 కి +1 కి క్యాన్సిల్, ఈ -1 కి +1 కి క్యాన్సిల్. ఇక్కడ మిగిలిన n ని ఈ రెండు కిందకి తీసుకెళ్ళిపోండి. therefore in is equal to cos power n-1 into x into sin x plus n-1 in-2 denominator total by n. ఇక్కడ మల్టిప్లై చేస్తే క్లోజ్ డివిజిబుల్ అయింది. యువర్ ఫైనల్ ఆన్సర్ ఈ టర్మ్ అంతా ఒక దగ్గర తీసుకొని బై n అని రాయొచ్చు, ప్లస్ ఈ అంత టర్మ్ ఒక దగ్గర తీసుకొని బై n అని రాయొచ్చు. చూడండి ఎలా రాస్తాను, బై n. దిస్ ఈస్ ద రిడక్షన్ ఫార్ములా ఆఫ్ ది కాస్ పవర్ nx dx. వెరీ ఇంపార్టెంట్. ఈ స్టెప్ మీరు కరెక్ట్ గా చేశారనుకోండి, చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములాలో కరెస్పాండింగ్ టర్మ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ వచ్చిన దగ్గర ఇంటిగ్రల్ అప్లై చేసాం, డెరివేటివ్ వచ్చిన దగ్గర డెరివేటివ్స్ అప్లై చేసి మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు కరెస్పాండింగ్ టర్మ్స్